నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న మొత్తానికి రీశంకుస్థాపన ఏమంటారు దాన్ని, ఆ పద్ధతి కోసం ప్రధాని మోడీ రావడం జరిగింది ఏపీకి. చాలా అట్టహాసంగా, చాలా హడావుడిగా మొత్తానికి అయితే సభ అయితే జరిగింది. అండ్ ఈ నేపథ్యంలో నాకు చాలా డౌట్స్ అండ్ చాలా విశ్లేషణలు కావాలి. నా డౌట్స్ క్లారిఫై చేయాలి, నాకు విశ్లేషణలు ఇవ్వాలి మీరు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక 58 కోట్ల రూపాయలకు మాత్రమే శంకుస్థాపన చేయడం జరిగింది అనేది ఫస్ట్ నా టాపిక్. 58,000 కోట్ల రూపాయలకు మాత్రమే శంకుస్థాపన చేయడం అన్నది జరిగింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూశారు ప్రజలు, ముఖ్యంగా రైతులు. ఇప్పుడు మనం నిన్న పునఃప్రారంభ పనులకి నరేంద్ర మోడీ గారిని పిలిచారు. అసలు ప్రారంభించవలసింది ఏంటి? అమరావతి శాశ్వత రాజధాని అన్న గజెట్తో అది ప్రారంభిస్తే అమ్మయ్య అని ఎవరైనా సరే ఒక ఊపిరి తీసుకుని మనకి రాజధాని గుండెల మీద చేసుకుంటారు అని ఇచ్చిన వాళ్ళు కూడా కాస్త అరే మేము ఒక పర్పస్కి ఇచ్చాము, ఆ పర్పస్ జస్టిఫై అవుతుందని అనిపించుకుంటారు. తలా తోక లేకుండా, సబూ సందర్భం లేకుండా, లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు ఈ పునఃప్రారంభ పనులు అంటే నేను మొన్న చెప్పా కదా, కంపల కొట్టి నీళ్ళు దోడిన దానికి పిలిచి 58,000 కోట్లు. అంటే మొదట మీరు దేనికి ఆయన్ని పిలిచి ఓపెనింగ్ చేయించారు? నరేంద్ర మోడీ గారిని, గౌరవ ప్రధానమంత్రిని. ఇదే బిల్డింగ్లకి కదా. అవును. సరే, ఇవాళ మళ్ళీ గొయ్యవుతున్నాం. ఇప్పుడు మనం భూమి పూజ చేస్తామండి. భూమి పూజ చేసిన తర్వాత ఇంక మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది కార్యక్రమం? మళ్ళీ భూమి పూజ. ఇంకెందుకు చేస్తే మీకు చిన్న విషయం చెప్తాను. అంటే దెర్ ఆర్ పీపుల్ హూ రియల్లీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ వీళ్ళందరూ ఎన్నెన్ని కబుర్లు ఎంత బాగా చెప్తున్నారో చూసారు. కన్వీనియంట్గా చెప్తున్నారు కదా. ఈ కన్వీనియన్స్ ఏంటో మనం చూడాలి ఒక్కసారి. ఎందుకంటే మీకు చిన్న విషయాలు చెప్తే ఈజీ అవుతుంది. అంటే ట్రాక్ రికార్డ్. ఇప్పుడు మీకు ఒక జాబ్ మీకే ఇచ్చారు, ఒక జర్నలిస్ట్ కాబట్టి ఒక దగ్గర వెళ్ళారు, ఇంకో దగ్గర మారారు. అలాగే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10-15 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూ బీన్ కన్సిడర్ ఏది ఒక సో మెనీ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన ఒక సీజన్డ్ ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ అని మిమ్మల్ని ఎలా కన్సిడర్ చేస్తారో, అట్లా ఒక 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రులుగాను 10-15 ఏళ్ళ పైన ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ని ఎలా చూస్తారంటే, వాట్స్ దేర్ ఎఫిషియన్సీ అండ్ వాట్ ఈస్ దేర్ డెలివరబుల్స్. మీకు ఈ డెలివరబుల్స్ అన్న దాని మీద మన అమరావతి రాజధానితోనే వీళ్ళు మొదలెట్టిన దాంట్లో 2014లో మన రాష్ట్రం ఎడగొట్టింది వీళ్ళిద్దరే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్లు కలిపి. అప్పుడు 2015 సెప్టెంబర్ 22న వచ్చారు, అక్టోబర్ 22న ఇదే అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పుడు ఏవో చెప్పారు, సింగపూరు కన్సాల్టేషన్ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆయన ధైర్యంగా ఎందుకు వచ్చి నీళ్లు మట్టి ఎందుకు ఇచ్చాడంటే, ప్రజలకు కూడా తెలుసుకోండి ఫస్ట్, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు. సింగపూర్ కన్సల్టేషన్తో మన చేతికి రూపాయి ఖర్చు కాకుండా మొత్తం వాడే కట్టిస్తాడు నవనగరాల్లో. దేశంకి ఒకడెవడో పై నుంచి వచ్చి కొత్త నగరం కట్టిస్తాడు, మనకి ఖర్చు లేదన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వీల్ ఎంజాయ్ దట్ ప్రివిలేజెస్ అన్న కాన్సెప్ట్లో ఆయన అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. నీళ్లు మట్టి పోసిపోయాడు ఆయన. పోయిన తర్వాత తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం పోయింది, వీళ్ళేమో తిట్టిపోసుకున్నారు, ఒకళ్ళు జుట్లు పీక్కుని చచ్చారు. తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చింది, ఆయన 3 రాజధానులు అన్నాడు. కాన్సెప్ట్ టోటలీ డివేట్ అయింది. మళ్ళీ ఇటు తిప్పి అక్కడికే కన్ఫైన్ అయ్యారు అందరూ. దీనికి మళ్ళీ ఇవాళ వచ్చి దానికి పునఃప్రారంభం చేసాడు. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రడక్షన్ లాగా, ఢిల్లీలోనూ ఈస్ట్ ఎక్స్ప్రెస్ హైవే ఎన్సీపీఆర్సీది 2015లోనే శంకుస్థాపన చేశారు. తూచ్ అది అవ్వట్లేదని మళ్ళీ 2017లో మళ్ళీ శంకుస్థాపన చేశారు. అది ఆఖరికి 2018లో పూర్తి చేసుకుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా మొదలెడితే నరేంద్ర మోడీ అన్న అతను, రెండోది వినండి, 2018లో కంప్లీట్ అయింది. 2020లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ హైవే 2020లో ఓపెన్ అయింది. అది ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే 2 సార్లు శంకుస్థాపనలు చేపడ్డాయి. ఇలాగే దీంతో పాటు అలాగే 2021లో మొదట ప్రారంభించబడిన సూరత్ మెట్రో ప్రాజెక్ట్, వాళ్ళ సొంత ప్రాజెక్ట్ అక్కడ స్టేట్లో, అది కూడా 23లో తిరిగి పునాది రాయి మళ్ళీ వేశారు. 21, 23 అంటే 2 ఏళ్ళు ఎత్తుకెళ్ళిపోయినట్టు. 27లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు చూసుకోండి. అలాగే గుజరాత్లో సుదర్శన్ సేతు వంతెన సుదీర్ఘకాలం 2024లో మళ్ళీ ప్రారంభించారు. 2018లో దీనికి మొదటి శంకుస్థాపన జరిగింది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్, ఇది కూడా అంతే, 23లో పాక్షికంగా మాత్రమే పూర్తి అయింది. ఇలా ప్రాజెక్టులు మోడీ ఏది మొదలెట్టినా సరే 2 సార్లు శంకుస్థాపనలు. ఇది ట్రాక్ రికార్డు. ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డుని జస్టిఫై చేయడానికి మళ్ళీ పునఃప్రారంభ పనులు. ఈ పునఃప్రారంభ పనుల్లో ఇప్పుడు మనం సింగపూర్ కన్సాలిడేషన్ కాదన్నారు.
నారాయణ గారు మనందరికీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఆయన చెప్తున్నాం అన్నీ ఏంటి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని అవును. మొత్తం నుంచి మొత్తుకుంటుంది కూడా అది కదా. దీనికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తున్నారు, నెక్స్ట్ ఇది ఇస్తున్నారు. సరే, మొదట్లో రాష్ట్ర విభజనలో ఫస్ట్ ప్రయారిటీలో నాకు తెలిసి అది 2,800 కోట్లు ఎంత ఫస్ట్ గ్రాంట్ చేశారు. ఇది గుంటూరులో డ్రైనేజ్కి అండ్ అమరావతి రాజధాని. సచివాలయం ఇక్కడ తెలంగాణలో 480 కోట్లు 490 కోట్లతో ఇది కలకల్లాడుతూ ఎంత ఉంది, ఎలా ఉందో కనబడుతుంది చూడండి అన్నట్టుగా కనబడుతుంది. చాలా బాగుంటుంది. ఇది రీసెంట్గా ఈ గౌరవ ప్రధానమంత్రి గారి ఆయనలోనే కొత్త పార్లమెంట్ భవనం కట్టబడింది. ఎంత ఖర్చు అయిందండి దాన్ని? 1,200 కోట్లు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే అనౌన్స్ చేశారు. సో 1,200 కోట్లతో జాతీయ స్థాయిలో పార్లమెంట్ భవనం, ఇక్కడ జాతీయ స్థాయిలో సచివాలయం అయినప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు దానికి? 4,700 కోట్లే. ఓకే, ఏముంది అందులో అసలు? కానీ నాకు తెలియకడుతూ 50 అంతస్తులు 4 టవర్లు కడుతున్నారు సచివాలయం. మీరు జాగ్రత్త చూడండి. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ టవర్స్ వాట్ ఈస్ బీన్ ఇనాగ్రేటెడ్ బై రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లాజికల్ థింకింగ్ ఉండదండి. దేశానికే ఎంత పెద్ద నాకు సచివాలయం ఇప్పుడు తెలంగాణలోనే ఉన్న దగ్గర ఈ బ్లాక్లు ఎన్ని ఉండేవి, ఏ హైట్లో బ్లాక్లు ఉండేవి, మొత్తం సమైక్య రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయో తెలియదా మీకు? నాకు ఎందుకు తెలియదు, అన్నీ తెలుసు వాళ్ళకి. దిస్ ఈజ్ ఆల్ అన్నెసరీ ఎక్స్పెండిచరే కదా. పోనీ నిన్న వేలాది బస్సులు జిల్లాల వారీగా భోజనాలు 3 పూట్ల భోజనాలు పెట్టి తరలించి ఏంది అది? దేనికి చెప్పమనండి అది? అరే కష్టాలు, రాక్షస పాలన పోయింది, రాక్షసుడిని పిలిచినా రాలేదు, ఇవన్నీ చెప్తున్నారు. మీరు జీఏడీ ప్రోటోకాల్ ప్రకారం ఏం చేశారండి? ముఖ్యమంత్రి గారి పిలుపు అన్నది అపోజిషన్కి ఉండదా? ఉండదు. ఓ జీఏడీ చెంపులు అధికారితో పంపించి ఇన్విటేషన్ ఇచ్చారు. మొదటిసారి ఓపెనింగ్ కూడా ఆయన రాలే కదా. ఎవడాపడి మిమ్మల్ని? అదెందుకు అంత హైలైట్ చేసుకోవడం? ఇప్పుడు ఆయన రాలేదు, మీరేమైనా ఆగుతారా? వచ్చాడు, పోనీ మీరేమైనా ఆగుతారా? ఆయన మాట్లాడింది ఏంటి? 30,000 ఎకరాలు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించింది ఉంటే అక్కడ పెట్టండి సచివాలయం. అంతేకాని పంట పొలాలు ఉన్నవి 3 పంటలు పండేవి అన్యాక్రాంతంగా లాక్కుని కడితే ఆయన ఒపీనియన్, ఆయన పాలసీ. జస్ట్ డిఫరెంట్, దాని పక్క తీద్దాం. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ భజించేసే కార్యక్రమంలో నాకు అర్థం కాదు, మనం అందరం ఏమైనా మర్చిపోయాం అనుకుంటారు సార్. అందరికంటే లోకేష్ చాలా ఎక్కువగా ఆయన్ని పొగుడుతూ చాలా 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 ప్రైజింగ్ చేశారు మోడీని. ఎందుకంత నాగిని డ్యాన్స్? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే నరేంద్ర మోడీ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడినవి ప్రత్యేక హోదా విషయం, రైల్వే జోన్ విషయం, అండ్ పోలవరం విషయం, అండ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని ఎంత ఓటంకించి ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్, ఏదైనా మీరు విన్నారా? అట్లా 11,000 కోట్లు ఇస్తే ఎరిమొలకంగా అనుకుంటున్నారా? వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి, ఇప్పుడు లైన్ క్లియర్ చేయడానికి 3,000 ఎకరాలు నిన్న కదా 300 కోట్లు ఎంత రిజిస్ట్రేషన్ ఫీజుతో స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అన్యాక్రాంతం చేస్తున్నారా? ఇవి మీరు చేస్తున్నవి మెచ్చుకుంటున్నారా? అసలు ఈ నోరెలా వస్తుంది సార్ మెచ్చుకోవడానికి? ద డ్యామేజ్ విచ్ వాజ్ అకరింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ 139 మీటర్లకి పోలవరం తగ్గిస్తుంటే క్యాబినెట్ నిర్ణయంతో, ఎందుకంటే పోలవరం ముంపు గ్రామాలకి RR ప్యాకేజ్ ఇవ్వాలి కదా 2013 భూ నిర్వహణ సమితుల చట్టం ప్రకారం. ఓకే, మీకు ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని దేనికి డిలే అనుకుంటున్నారు? ల్యాండ్ ఎక్విజిషన్స్, RR ప్యాకేజీలు. ఈవెన్ దో దోస్ ఆర్ ఆల్ 90% పైచీలకు అని PPA, ప్రైవేట్ పబ్లిక్ హైవేలు ఎన్నిసార్లు చెప్తారండి హైవేలు? వీళ్ళకి తెలీదా? హైవేలు మీరు టోల్ గేట్లు కట్టకుండా వస్తారో? వీళ్ళకి బొగ్గ కార్లు ఉంటాయి కదా, బింగ్ అనుకుని వచ్చేస్తున్నట్టు ఉన్నారు. అంటే టోల్ గేట్లు బాధ లేదు, వెళ్ళట్లే, వీళ్ళకి తెలియదు. అరే సామాన్య మానవులు తోలు చిరిగిపోతుంది ఒకటికి టోల్ గేట్ అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రైవేట్ పబ్లిక్ అండర్టేకింగ్లో కడుతూ ప్రజల దగ్గర దోపిడీ జరుగుతూ కూడా వాళ్ళు ఎందుకు క్రెడిట్ తీసుకుంటారు నాకు అర్థం కాదు. కేంద్ర బడ్జెట్లో రోడ్లు భవనాలకి ఇంత డబ్బులు ఇస్తున్నాం, ఈ రోడ్లు ఇలా వేసాం, మీరెవరు మమ్మల్ని అనడానికంటే అది కదా. కానీ ఇది PPA ప్రాజెక్టులు కదా, నేషనల్ హైవేలో. నేను 15 సంవత్సరాలకి రోడ్ ట్యాక్స్ కట్టిన కార్ని నా రోడ్డుని నేను వినియోగించుకోవడానికి కూడా మళ్ళీ టోల్ కట్టి నేను వెళ్తున్నా. వెళ్ళాలి. అవును, రిజిస్ట్రేషన్ అప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టడం లేదా? దేనికి కడుతున్నాను నేను? నాకు రోడ్డు ఉంది కాబట్టి, రోడ్డుని నేను వినియోగిస్తున్నాను కాబట్టి. అవును, మళ్ళీ వినియోగదారుల ఛార్జ్ అనే పెడతాడు. అరే నేను రోడ్ ట్యాక్స్ కట్టినోడికి నాకు రోడ్డు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, మళ్ళీ రోడ్ ట్యాక్స్లు రోజువారీ పథకంలో దోపిడీ జరుగుతుంటే ఏం చెప్పాలంటే దానికి? నేనంటుంది వీళ్ళు మెచ్చుకోలుతానానికి ఒక హద్దు ఉంటుందండి. సరే మీరు బట్టి రైల్లో భజన చేసుకుంటారండి. నిజంగా చెప్తున్నాను, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఒక పెన్ ఇచ్చారు అనుకున్నారు ఫస్ట్ స్క్రోలింగ్లో. నేనేమనుకున్నాను బోల్డ్ ఫైల్ పెండింగ్ ఉన్నాయి కదరా భయ్, పెన్తో సంతకం పెడతారేమో పెన్ ఇచ్చాడు అనుకున్నా. కానీ చీరచొచ్చి చాక్లెట్ ఇచ్చాడట. గతంలో నేను మొన్న కూడా చెప్పిన, ఆ లోకేష్ చిన్నపిల్లాడు కళ్ళజోడుతో ఆడుకున్నాడంటే ఈరోజు కళ్ళజోడు వచ్చింది. ఇంకా చిన్నపిల్లడి చేష్టలు పోలేదని అదే చాక్లెట్ ఇచ్చి పక్కెళ్ళి ఆడుకోని చెప్పడం అర్థం. ఎందుకు? ఇన్కన్సిస్టెంట్గా అతను మాట్లాడిన మాటలు టువర్డ్స్ అమరావతి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.